ఒక కుటుంబమును కట్టుకోవాల్సింది ఎలా అంటే వాక్యము చేత. అందుకే యేసు ఇక్కడ అంటున్నాడు, ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతి వాడు, ఈ నా మాటలు చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. చూసావా, బండ మీద కట్టబడిన ఇల్లు, కుటుంబం, జీవితం. బండ మీద, బండ అనగా ప్రత్యక్షత, బండ అనగా బయలుపాటు. అది కూడా దేవుడి వాక్య ప్రకారంగా, దేవుని వాక్యం చొప్పున, దేవుని వాక్య ప్రకారముగా బండ అనే ప్రత్యక్షత పైన, వాక్యం యొక్క ప్రత్యక్షత పైన ఎవరైతే తన ఇల్లు కట్టుకుంటాడో, తన కుటుంబాన్ని కట్టుకుంటాడో, అదిగో ఆ ఇల్లు, ఆ కుటుంబము వాన రాని, వరదలు రాని, గాలి విసిరిగొట్టని, అది బండపైన ఉండడం వలన, దాని పునాది బండపైన ఉండడం వలన అది కూలిపోదని బైబిల్ చెప్తా ఉన్నది. ఈరోజు కుటుంబాలు చాలా ఈజీగా కూలిపోతున్నాయి, ఈజీగా నాశనం అయిపోతున్నాయి ఈరోజు కుటుంబాలు. ఈజీగా ఎందుకు అలా అవుతున్నాయి? ఎందుకు ఈ విధంగా అవుతున్నాయి అంటే ప్రత్యక్షత లేకపోవడమే, వాక్యముతో వాళ్ళ కుటుంబాలను కట్టుకోకపోవడమే, వాక్యముతో భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ జీవితాలను కట్టుకోకపోవడమే. అందుకే అయిపోతుంది. అందుకే బైబిల్ ఏమంటుందంటే, ఈ నా మాటలు చొప్పున చేయని ప్రతివాడు, యేసు అంటాను, ఈ నా మాటలు చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకుని బుద్ధిహీనును పోలి ఉన్నాడు. వానలు వచ్చాను, వరదలు వచ్చాను, గాలి విసిరిగొట్టినందున దాని పునాది ఇసుకపై ఉండున్న అది కూలిపోయిందని బైబిల్ చెప్తున్నది. ఎందుకంటే ఆ వరద వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ ఇంటి పునాది కింద ఉన్న ఇసుకనంతా తోడ్చుకొని వెళ్ళిపోతుంది. అది అప్పుడు ఆ ఇంటికి పునాది నిలబడదు, కాబట్టి ఆ ఇల్లు కూలిపోతుంది. ప్రియులారా, సేమ్ థింగ్ ఈరోజు చాలామంది కుటుంబాలు కూడా ఆయన వాక్యం యొక్క ప్రత్యక్షతతో చేయకపోవడం వలననే, ఈ నా మాటలు చొప్పున చేయని వాడు. దేవుని మాట చొప్పున నీ కుటుంబం ఉండాలా, దేవుని మాట చొప్పున, దాని ప్రత్యక్షత చొప్పున నీ కుటుంబం కట్టబడాలా, వాక్యం చొప్పున ఇద్దరు భార్య భర్తలు లోబడాలా.